న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో జైభీం సినిమా తరహా సీన్ చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్ లేకుండా ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. 14 రోజుల పాటు స్టేషన్లోనే దాచారు. ఈ నెల 12 అర్ధరాత్రి పోలీసులు ఓ కేసు విషయంలో విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే కేసు ఏంటో, కంప్లైంట్ ఎవరు పెట్టారో కూడా చెప్పకుండా తీసుకుని వెళ్లారు. తర్వాత రోజు బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి అనుమానితుల గురించి పోలీసులను అడిగినా విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచారు. చివరికి తమ పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు లాయర్లను ఆశ్రయించారు. లాయర్ కోర్టుకు వెళ్లి సెర్చ్ వారెంట్తో సహా అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో రంగంలోకి దిగారు. నేరుగా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అనుమానితుల స్టేట్మెంట్ రికార్డు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. స్టేషన్ సీఎం మురళీధర్ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. 3 టౌన్ పోలీసుల తీరుపై అడ్వకేట్లు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈరోజు 30 సెప్టెంబర్ 2024 సోమవారం జె మాధవి అనేటటువంటి ఒక పిటిషనరు వాళ్ళ భర్త మరియు అన్న జె మహేష్ మరియు వై బాలకృష్ణలు ఇద్దరు గత 14-15 రోజులుగా పోలీస్ కస్టడీలో దొంగతనం కేసు బనాయించి తీసుకొని వెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టుకొని ఉన్నారు అని చెప్పి కోర్టుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టులో ఒక పిటిషన్ వేసుకొని మా భర్త మరియు అన్నను పోలీసులు చట్టవిరుద్ధంగా నిర్బంధించి హింసలకు గురి చేస్తున్నారు అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోగా ఆనరబుల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మరియు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ జడ్జి గారు ఒక సెర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగింది. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్లో సెర్చ్ చేసి వాళ్ళు అక్కడ నిర్బంధంలో ఉంటే తీసుకొని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అంటూ కోర్టు వారు ఒక సెర్చ్ వారెంట్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈరోజు నాకు అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ చేసి పంపడం జరిగింది. పిటిషనర్స్తో పాటు నేను కూడా 6 గంటల సమయంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడగా అక్కడ వై బాలకృష్ణ మరియు జె మహేష్ ఇద్దరు పోలీస్ వారి కస్టడీలో 3వ పట్టణ పోలీస్ వారి కస్టడీలో ఉన్నారు. మేము సెర్చ్ వారెంట్ పోలీస్ వారికి చూపించాము. చూపించిన తర్వాత పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేసినారు. 6 గంటల 30 నిమిషాల సమయంలో వారిని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారిని తీసుకొని మేము మరలా జడ్జి గారి ముందర హాజరుపరచడం జరిగింది. సార్ అడ్వకేట్లను కలిసామని సలహా ఎవరు ఇచ్చారంటే మేము ఇంకా ఆలోచించుకున్నాం సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంపించే వాళ్ళు కనీసం 4 days. ఇప్పుడు మర్డర్ చేసిన కేసు మొన్న డీసెంట్ అయింది సార్ నంద్యాలలో. సొంత నా తమ్ముడిని అమ్మాయి కత్తెరతో పొడిచి తాగుతాడని చంపేసిన అమ్మాయి చంపిన 10 గంటలు కాక ముందుకే పోలీసులకు వెంటనే ఫోన్ చేసుకొని దెబ్బలు పడతాయని, ఎట్లయినా ఏటు మీద చంపేసిందంటే కొడతారు కదా సార్ అనే అమ్మాయి వెంటనే పోలీసులకు పిలిపించుకొని అమ్మాయి సరెండర్ అయిపోయింది, నేనే చంపేసాను. అట్లాంటి అమ్మాయిని ఒక దెబ్బ కొట్టుకోకుండా బిర్యానీలు పెట్టి పప్పన్నాలు పెట్టి అమ్మాయిని మళ్ళీ వారానికి ఆడపిల్లని బయటకు వదిలేసి అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు అమ్మాయిని బయట తిప్పిరి. అవి వచ్చిన తర్వాత 41 రోజుకి మళ్ళీ బయటకు వచ్చింది కదా సార్ మర్డర్ చేసిన అమ్మాయి. ఇది ఏ తప్పుదే లేకోకుండా రిమాండ్ పంపించుకోకుండా జైల్లోనే 20 రోజులు ఉంచుకుంటే అది అన్యాయం కదా సార్. మేము అడిగినాము ఏమైంది సార్. రేటికి ఘటన జరిగిన ప్రాంతం నుండి మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కంప్లీట్గా జైభీం సినిమాను తలపిస్తుంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్లో ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా 14 రోజులుగా 3 టౌన్ పోలీసులు ఈ యొక్క బాధితులను ఒక స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. అయితే ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో కూడా ఈరోజు ఆ బాధితులకు సంబంధించినటువంటి వారు పోలీసులను గతంలో ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆశ్రయించినప్పటికీ ఆ బాధితులకు సంబంధించి ఎక్కడా కూడా ఆ బాధితులకు సంబంధించినటువంటి సమాచారం పోలీసులు ఇవ్వలేదు. అయితే పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంతో వీరు లాయర్లను కలవడం జరిగింది. అయితే లాయర్లు జడ్జిను ఆశ్రయించి సెర్చ్ వారెంట్ ద్వారా ఈ యొక్క ఘటనకు సంబంధించి జిల్లా సంబంధించినటువంటి జడ్జి సెర్చ్ వారెంట్ విధించడంతో అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండే లాయర్లు స్థానికంగా ఉండే 3 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఏం జరిగింది ఈరోజు? జె మాధవి అనే కంప్లైంట్ వచ్చి మా దగ్గరికి అప్రోచ్ కావడం జరిగింది. విషయం ఏమమ్మా అని అడగగా 14 రోజుల నుంచి ఇల్లీగల్గా కస్టడీకి తీసుకొని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బ్రదర్ని ఏదైతే ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారని మా దగ్గరికి విషయం వచ్చిందండి. వాళ్ళ తరపున మేము జడ్జి గారి ముందర పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. చట్ట ప్రకారము ఎవరైనా ఏ తప్పైనా చేయని
24 గంటల్లో హానరబుల్ జడ్జి గారు ముందర ప్రవేశపెట్టాలి. వీళ్ళు ఇల్లీగల్గా డీటైన్ చేసి ఇల్లీగల్గా అరెస్ట్ చేసి 15 డేస్ నుంచి వాళ్ళని హరాస్మెంట్ చేసుకుంటా జైల్లో పెట్టడం జరిగింది. ఆ గౌరవ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మీద నేను మాలిక్ బాషా అనే అతను కమిషనర్ అడ్వకేట్గా అపాయింట్ చేశారు. ఇద్దరము వెళ్ళి వాళ్ళ అడ్వకేట్ కమిషనర్ అండ్ పిటిషనర్ సమక్షంలో వెళ్ళి చూడగా వాళ్ళు సెల్లో ఉన్నారు ప్రజెంట్గా. వాళ్ళను జడ్జి గారు ఆర్డర్ మీద తీసుకొని వచ్చి జడ్జి గారు ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు ఫర్దర్ జడ్జి గారు ఏదైతే గౌరవ జడ్జి గారు ఆర్డర్ ఇస్తారో దాని ప్రకారం పోలీసు వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే 14 రోజులుగా ఎక్కడ కూడా వారికి సంబంధించిన అచూకీ పోలీసులు తెలుపలేదు అంటే ఎలా చూడాలంటారు ఈ ఘటన సంబంధించి? ఇన్ని రకాలుగా ఈ ఉండేటటువంటి టెక్నాలజీ యుగంలో కూడా పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో మనం సినిమాల్లో చూసాం ఇలాంటి ఘటన. ఈరోజు కర్నూలు నగరంలో జైభీం సంబంధించిన సినిమా ఏదైతే ఉందో అలాంటి సీనే ఇదైంది. పోలీసుల తీరు గతంలో మనం చూసాం. పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్లీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పగా చెప్తా ఉన్నాయి. ఈరోజు ఈ పోలీసులకు సంబంధించిన తీరుని ఎలా చూడాలి? ఇదంతా పేపర్ల వరకు ఫ్రెండ్లీ పోలీస్ అనేది పేపర్ల వరకే కానీ ఆచరణ సాధ్యం కానిదండి. ఇది యాక్చువల్లీ అందరూ కామన్ పీపుల్ కూడా చాలామంది పోలీసుల నుంచి సఫర్ అవుతుంటారు, చాలా మటుకు సఫర్ అవుతుంటారు. ప్రతి ఒక్కరూ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ లీగల్ నాలెడ్జ్ సంవాట్ తెలుసుకోవాలి. మనము పోలీసుడు వచ్చి అబ్జెక్ట్ చేసినందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అనుకోండి, మనం భయపడి అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోకూడదు. సార్ నా మీద ఫైల్ చేసిన ఛార్జెస్ ఏంటి, నా పైన ఏమన్నా వారెంట్ ఉందా, నోటీసులు ఉన్నాయా అని క్లియర్గా కనుక్కొని మనం పోలీస్ వారిని అప్రోచ్ అవ్వాలి. ఏదో జస్ట్ వాళ్ళు ఫోన్ కాల్ చేసినారు కదా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఇంకా బెటర్ ఏంటంటే ఎవరైనా ఒక అడ్వకేట్ని తీసుకొని మీరు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీసు వాళ్ళ యొక్క ఈ అరాచకాలను మనం స్టాప్ చేయొచ్చు. అంటే ఈ జిల్లా సంబంధించినటువంటి కోర్టు ఆవరణంలో దాదాపుగా 100 మంది పోలీసులు 4 స్టేషన్లు మొత్తం గుమ్మిగూడారు. ఏంటి అసలు అంత క్రైమ్ చేశారా వాళ్ళు? అసలు ఇది పోలీసుల యొక్క సామాన్య ప్రజలపైనే వీళ్ళు ఇలా చేస్తారు తప్ప ఏదో ఒక పేరు కలిగిన వాళ్ళ మీద ఇట్లా వీళ్ళు వెళ్ళే ధైర్యం లేదండి. యాక్చువల్లీ ఏదన్నా ఉన్నా కానీ చట్ట ప్రకారమే చేయాలి. చూడండి, ఒక కామన్ పీపుల్ మధ్య వాళ్ళ మీద ఏం లేకున్నా కానీ వీళ్ళ ఇంతసేపు జరిగిన యాక్షన్ మీరు లైవ్లో షూట్ చేశారు, అదే మీకు ఎవిడెన్స్ అండి. ఏదన్నా చట్ట ప్రకారము వెళ్తే వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. ఇప్పటికైనా కానీ వాళ్ళ యొక్క రాజ్యాంగ హక్కులు ఉన్నాయి, చట్టపరమైన హక్కులు ఉన్నాయి. రేపు మేము ఫర్దర్ వాళ్ళ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మేము ఇంకా ముందరికెళ్ళి పోలీసు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సార్ చెప్పండి, అంటే ప్రజలకు ఈ యొక్క చట్టాల మీద కావచ్చు వాటి మీద అవేర్నెస్ లేకపోవడంతోనే పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారంటారా? ఇది ఆ విధంగా చెప్పడానికి మనము చెప్పకూడదు. యాక్చువల్గా చట్టాల పట్ల అందరికీ అవగాహన ఉంది. కాకపోతే ఏమంటే అందరు పోలీసులు అలా ఉండరు. కొంతమంది ఎవరో ఉన్నారని చెప్పేసి అందరినీ ఆ విధంగా తప్పుపట్టడం కూడా మనం కరెక్ట్ కాదు. ఒకటి ఏమంటే ఏదైనా జరిగినప్పుడు మాత్రం మన అడ్వకేట్ గారు ఇందాక మాట్లాడినట్లు ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళడం కానీ లేకపోతే కనీసం ఒక ఏదో జర్నలిస్ట్నో లేకపోతే సంథింగ్ ఎవరినో ఒక పెద్ద మనిషిని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క నేరం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆ విధంగా మూవ్ అయితే పోలీసులు కూడా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఏమి చేసినారో లేదో కూడా తెలియకుండా ఇంటరాగేషన్ పేరుతో లోపలేసి ఏదన్నా వాళ్ళను శిక్షించడం అది చేస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేశారు, ఆయన మిగతా విషయాలన్నీ తర్వాత కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ జరిగినటువంటి సీన్ సంబంధించి మానవ సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగేలా ఉందంటారు అసలు? ఖచ్చితంగానండి, 100% మానవ హక్కులకు ఖచ్చితంగా భంగం కలుగుతున్నట్లే. వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు, 2 చిన్న పాప బాబు ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 3 to 4 years కంటే ఎక్కువ లేరు. వీళ్ళ మధ్యలో ఈ చిన్నపిల్లలు సఫర్ అవుతున్నారు కాబట్టి చైల్డ్ రైట్స్ కమిషన్ తరఫున మేము కూడా అడ్వకేట్గా మేము అక్కడికి వచ్చి చూడడం జరిగింది. మేము కూడా ఫర్దర్గా ఎవరెవరు దీని విషయంలో ఏమవుతున్నారో మేము కూడా ఆలోచన చేస్తాం. ఎందుకు వీటి పట్ల అలసత్వం వహించారు? అక్కడ జరిగినటువంటి సీన్ ఏదైతే ఉందో పోలీస్ సంబంధించినటువంటి స్థానిక పోలీస్ అధికారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క న్యాయవాదులు కావచ్చు లేదా ప్రజా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కోర్టు పరిసర ప్రాంతం నుంచి.